నేను చెప్తాను. సో నాకు ఈ సినిమా శంకర్ మార్క్ సినిమా లాగా అస్సలు అనిపించలేదు. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అయ్యో సినిమా ఎందుకు ఎలా ఉందిరా బాబు అని. బట్ యా, ఇట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ ఇండియన్ టూ. కానీ శంకర్ దగ్గర నుంచి ఇలాంటి సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. నాకు సినిమా వరస్ట్ గా అయితే అనిపించలేదురా. చిచ్చి ఇదేం సినిమా, ఎలా ఉంది ఏంటి సినిమా, ఆ, శంకర్ ఏంటి ఎలా తీసాడు, శంకర్ తీయకూడదు ఇలాంటి సినిమా, అలా ఏం అనిపించలేదు. కానీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఇన్ దిస్ మూవీ. చాలా 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 కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ నాకు కొన్ని 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 చోట్ల శంకర్ మార్క్ అనిపించింది. కొన్ని చోట్ల ఐ సా లైక్ శంకర్, ఓకే దిస్ ఇస్ శంకర్, శంకర్ ఫ్రేమ్ వస్తుంది అన్నట్టు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైందంటే అవుట్డేటెడ్ లాగా అనిపించిందిరా. యా, ఐ డోంట్ యా. నో వై. బేసికలీ మీకు ప్రాబ్లం మీకు ఎక్కడ విషయం వచ్చిందంటే చెప్పనా, మనకి మీకు సినిమా చూస్తున్నాం. మీకు విషయం చెప్పనా, నేను రామ్ చరణ్ ని ఇట్లా ఫస్ట్ ఒక ఐఏఎస్ రోల్లో చూసి తర్వాత తన వాయిస్ మాడ్యులేషన్ అదంతా విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే, అరే శంకర్ చిరంజీవితో సినిమా తీస్తే అయిపోయేది కదా, ఇది ఒక 20-15 ఇయర్స్ బ్యాక్ అనిపించింది. నిజంగా నాకు అలానే అనిపించింది. ఐ వాజ్ సీయింగ్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ అనమాట. సో ఈ స్టోరీ ప్రాబబ్లీ ఆ టైంలో వచ్చి ఉంటే కనుక ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. మీరు అన్నట్టు కంప్లీట్లీ, ఐ మీన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ అవుట్డేటెడ్, అవుట్డేటెడ్. యా. అవుట్డేటెడ్ కూడా ఎందుకో చెప్పనా. బేసిక్ గా నాకు సినిమా చూస్తున్నంత సేపు ఐఎమ్ థింకింగ్ అనమాట, సినిమా బానే ఉంది. ఇప్పుడు హీ వాస్ టాకింగ్ అబౌట్ ఐఏఎస్ పవర్స్ చెప్తున్నాడు. ఐఏఎస్ ఆ పవర్స్ ఎట్లా వాడుకోవచ్చు ఇవన్నీ చెప్తున్నాడు. దెర్ ఇస్ సమ్ నైస్ కాన్ఫ్రంటేషన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హీరో అండ్ విలన్. అంతా బానే ఉంది. కాకపోతే ఎందుకు మనకి కొడుతుందో చెప్పనా, లైక్ ఈ మధ్య if you go back and see Shankar's previous films, go back and see ఇప్పుడు లైక్ జెంటిల్మెన్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే మరీ సీన్ సీన్కి ఎలివేషన్ వచ్చేది అక్కడ.